హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 2 పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. మౌర్య, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? తన వివరాలు ఎందుకురా ఇప్పుడు? నాకు తను కావాలి విక్కీ. అది ఎలా అయినా సరే. తను నాది. ఇక చర్చొద్దు. నీ చుట్టూ ఎంతమంది అమ్మాయిలు తిరుగుతున్నారు కదరా! వారిలో ఒక్కరు కూడా నీకు నచ్చలేదా? నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావు? మౌర్య సిగరెట్ కాలుస్తూ, వారంతా ఒక్క రాత్రికి మాత్రమే విక్కీ. కానీ ఆ అమ్మాయిని చూడగానే నా మనసుకెందుకో నాది నాకు మాత్రమే సొంతం అనిపించింది. అందుకే ఇక చూడగానే తనకి ఐ లవ్ యూ అని కూడా చెప్పేశాను. నువ్వు కూడా తనకి నచ్చాలి కదరా! తనకి నచ్చినా, నచ్చకపోయినా తను ఎప్పటికీ నాదే. విక్కీ, నువ్వు చెప్పినా కూడా వినవు కదరా! పద క్లాస్‌కి వెళ్దాం. ఇక మౌర్య సిగరెట్ కింద పడేసి క్లాస్‌కి వెళ్ళాడు. వెళ్తూ ఆ అమ్మాయి ఉన్న క్లాస్ చూసి ఆ అమ్మాయిని చూస్తూ వెళ్తూ ఉండగా తను ఇచ్చిన షాక్‌తో తనకింకా చెమటలు పడుతున్నాయి. భయంతో తన పెదవులు వణుకుతూ ఉన్నాయి. ఇక మౌర్య తన వైపు ఒక్కసారిగా చూస్తూ స్మైల్ చేస్తూ తన క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోయాడు. అభి, ప్రియా, అయినా వీడికి ఆ అమ్మాయే నచ్చాలా? తను ఎవరో తన పేరేంటో కూడా తెలీదు. మరలాంటప్పుడు నేను తన వివరాలు ఎలా తెలుసుకుంటాను ప్రియా? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు అభి. నువ్వు నన్ను పొగుడుతున్నావా? ఈ పని పూర్తి చేయకపోతే మౌర్య చేతిలో నీ పనవుటని హెచ్చరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రియా. ప్రియా, రేయ్ ఎందుకురా అంత టెన్షన్? ఆఫీస్ రూమ్‌కెళ్ళి మన ప్యూన్‌కి చేతిలో 500 పెట్టావనుకో, తనే నీకన్ని వివరాలు చెప్తాడు. అవును కదా! నేను ఆలోచించలేదు. ధన్యవాదాలు ప్రియా. మౌర్య చేతిలో నా జీవితానికి ఈరోజు చరమగీతం పాడకుండా కాపాడ్డావు ప్రియా. ఒరేయ్! నీ ప్రాసలాపి పద. వాడిచ్చిన సమయం అయిపోతుంది. అభి ప్రియ చెయ్యి పట్టుకుని ఆఫీస్ గదికి వెళ్ళి అక్కడ ఉన్న ప్యూన్‌ని మేనేజ్ చేసి అక్కడ ఉన్న సర్టిఫికేట్లు చూసి ఆ అమ్మాయి ఫోటో ఉన్న కాగితం తీసుకుని దొరికింది అని హ్యాపీగా మౌర్య దగ్గరికి వెళ్ళి తన చేతిలో కాగితం పెట్టి ఆ అమ్మాయి వివరాలని చెప్పాడు. మౌర్య కనీసం ఆ పేపర్ కూడా చూడకుండా తన దగ్గర ఉన్న లైటర్‌తో కాల్చి పక్కన పడేశాడు. అభి, ప్రియా, విక్కీ, రే ఎందుకురా ఇప్పుడు దాన్ని అలా కాల్చి పడేశావు? తన నోటి వెంట నేను తన పేరు వినాలిరా. ఇలా కాదు. అభి, మరెందుకురా నన్నలా పరిగెట్టించావు? కేవలం వినోదం కోసం రా. అభికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రియా నవ్వుతూ అభిని చూసింది. వాడి ముఖంలో ఎటువంటి భావాలు కనిపించడం లేదు. అభి, నీ శాడిజం తగలయ్యా. పొద్దున్నే నేనే తగిలానురా నీకు. ఛీ నా జీవితం. వీడి గురించి తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు. నన్ను నేను అనుకోవాలి. అభి, ప్రియా విక్కీలను చూస్తూ ఆ నవ్వేదో పూర్తిగా నవ్వండి. అలా ఆపుకోవద్దు చస్తారు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళాడు అభి. అభి వెళ్ళగానే ఇద్దరూ పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వారు. మౌర్య అభి ఉన్న దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తనకొక సిగరెట్ ఇచ్చాడు. అభి తనని చూస్తూ నీకో దండంరా. నాతో ఆడుకున్నట్టు పాపం ఆ పిల్లతో ఆడుకోవద్దు. పారిపోతుంది. మౌర్య, నేను ఎలా ఉన్నా తను నన్ను భరిస్తుంది. కానీ నువ్వు తన గురించి ఎక్కువ ఫీల్ అవ్వకు. నీ ఇష్టం రా బాబు. నన్ను వదిలేయ్ అని సిగరెట్ తీసుకుని వెళ్ళిపోయాడు అభి. ఆనంద్ మౌర్య ఏది కోరితే అది తన కళ్ళ ముందు ఉంచేవాడు. దానివల్ల తనలో అహంకారం పెరిగింది. తను కోరుకున్నది ఏదైనా తన ముందు ఉండాల్సిందే. బాగా గారాబం చేయటం వలన తను ఏం చేసినా ఎవ్వరు ఏమనరన్న ధీమాతో తన ఇంటర్మీడియేట్ పూర్తవ్వగానే మెల్లగా తాగడం నేర్చుకున్నాడు. స్నేహితులతో పబ్‌కి వెళ్తూ లేట్ నైట్ ఇంటికి వచ్చేవాడు. లీలా మౌర్యని గమనిస్తూనే ఉంది. అలానే కొద్ది రోజులు చూసింది తనలో మార్పు వస్తుందని. కానీ మౌర్య మందుతో పాటు సిగరెట్ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ విషయం లీల ఆనంద్‌కి చెప్పి బాధపడింది. ఆనంద్, లీలా నేను మాట్లాడతాను. నువ్వు కంగారు పడకు, బాధపడకు. తను నువ్వే దీనికి కారణం ఆనంద్. నేనేం చేశాను లీలా? నువ్వు వాడిని బాగా నెత్తిన కూర్చోబెట్టుకున్నావు. ఇప్పుడు వాడు కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు. ఎలా అయినా వాడితో మాట్లాడి ఇక్కడి నుండి దూరంగా పంపండి. వాడికి ఎక్కడ ఇష్టమైతే అక్కడికి చదవడానికి పంపు. సరే, ముందు వాడితో మాట్లాడనీ. వాడిని దూరంగా పంపితే నువ్వు వాడిని చూడకుండా ఉండగలవా లీలా? మనకున్న ఒక్కగానొక్క కొడుకుని దూరంగా పంపి మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలమా?
కానీ వాడు ఇక్కడే మన ముందు ఉంటే తను ఏం చేస్తున్నాడో చూడగలము. అదే మనకి దూరంగా వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోగలమా చెప్పు? నేను అంత దూరం ఆలోచించలేదు ఆనంద్. ఈ వయసులోనే అమ్మాయిలు, అబ్బాయిలు చదువుని నెగ్లెక్ట్ చేసి, తప్పులు చేసి, వాటి నుండి తప్పించుకోవటానికి తల్లిదండ్రులకు కూడా సాకులు చెప్తారు. వారు కావాలని చెయ్యరు లీల. మనం తిడతామనో, కొడతామనో భయంతోనే అలా చేస్తారు. అదే వారికి ఎలా అవుతుంది? ఆనంద్, నువ్వు మౌర్యాన్ని ఆ చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి దూరం చెయ్యాలి. ఆనంద్, నువ్వు భయపడకు. వాడితో నేను మాట్లాడతాను. విక్కీ, రేయ్ మౌర్య, ఇక్కడ ఏం చేస్తున్నావని అన్నాడు. తను తన ఆలోచనల నుండి బయటికి వచ్చి, ఫస్ట్ డే కదా, బోర్ కొడుతుంటే ఇలా వచ్చాను. విక్కీ, నీకు ఆ అమ్మాయి అంతలా నచ్చిందా మౌర్య? అవునరా! ఎందుకో నాకు తెలీదు. తనని చూడగానే తను నా సొంతం అనిపించింది. ఎట్టి పరిస్థితిలోని తనని వదులుకునే ప్రసక్తే లేదు. విక్కీ, ఏంట్రా తనని చూసి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు. తన గురించి ఏం తెలుసు నీకు? చూసిన వెంటనే తన వెంట పడ్డావు. తనకి కూడా నువ్వు నచ్చాలి కదా మౌర్య. మౌర్య, తన ఇష్టాలతో నాకు పని లేదు విక్కీ. తను నా బేబీ డాల్ అంతే. నేను ఫిక్స్ అయిపోయాను. విక్కీ, తనకి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఏం చేస్తావని అన్నాడు. అదే వాడికి ఆఖరి రోజు. విక్కీ ఒక్కసారిగా షాకయ్యాడు. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మౌర్య విక్కీని, నువ్వు మరీ అంతలా చించకు గాని పద, నాకు ఆకలిగా ఉంది, క్యాంటీన్‌కి వెళ్దాం. విక్కీ, నువ్విచ్చిన షాక్‌కి నా కడుపు నిండిపోయిందిరా బాబు. మౌర్య వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటున్నాడు. విక్కీ, ఆ పిల్ల జీవితం వీడి చేతిలో పంజరంలో చిక్కిన రామచిలుక అవుతుంది. నాకెందుకో భయంగా ఉంది. మౌర్య, అవును, తను నా రామచిలుకే. విక్కీ, రేయ్! నేను మనసులో అనుకునేది కూడా చెప్పగలవా? నా బేబీ డాల్ గురించి ఏమన్నా నాకు తెలిసిపోతుంది. మౌర్య ఫుడ్ తినడం పూర్తి చేసి మళ్ళీ క్లాస్‌కి వెళ్ళాడు. వెనకే విక్కీ కూడా. ఆ రోజు ఫ్రెషర్స్ రావటంతో లెక్చరర్స్ అందరూ కూడా ఫ్రెషర్స్ గదిలోనే ఉన్నారు. అభి, ప్రియా, సినిమాకెళ్దామా, బోర్ కొడుతుంది అని అన్నాడు. నాకోకే, విక్కీని కూడా అడుగు. నాకు ఓకే. మౌర్య, రేయ్ నువ్వు అని అంది ప్రియా. వాడు ఒక సీరియస్ లుక్ ఇవ్వటంతో ముగ్గురు మౌనంగా ఉన్నారు. అభి, ప్రియా, ఈరోజు వాడికి ఏదో అయ్యిందే. ప్రియా, ఏమై ఉంటుంది? అభి, ఒసేయ్, ఈరోజు నన్ను చంపే పనిలో ఉన్నావా? వాడసలే తిక్కలో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఎందుకు సినిమాకు రావు అని అడిగాననుకో, ఈసారి నిజంగానే నన్ను కాల్చేస్తాడు. అలా క్లాస్ అంతా బాతాకాని కొడుతూ ఉన్నారు సరదాగా. ఈలోగా ఇంకా కాలేజ్ సమయం అయిపోవడంతో ఒక్కొక్కరుగా ఇంకింటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మౌర్య తన బేబీ డాల్ కోసం కారు దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఉదయం తన్ని భయపెట్టిన అబ్బాయి మళ్ళీ కనిపించకూడదు అని. చుట్టూ చూస్తూ ఫాస్ట్‌గా నడుస్తూ, ఇక 2 అడుగులు వేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలో మౌర్య తన చెయ్యి పట్టుకుని లాగి, తన కారులో పడేసి తన పక్కన కూర్చొని తలుపులకి తాళం చేశాడు. తనకేం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. ఉదయం చూసిన అబ్బాయి తన పక్కన ఉండడంతో ఒక్కసారిగా తను గట్టిగా అరిచింది. మౌర్య, ఏయ్! అరవకు అని అంటున్నా కూడా తను వినడమే లేదు. ఇక తనని కంట్రోల్ చేయటం కష్టమని తన ప్యాంట్ జేబులో ఉన్న గన్ తీసి తన ముందు పెట్టాడు. అంతే, పాప ఆడియో కట్. తన నోటి మీద చెయ్యి వేసుకుని భయంగా మౌర్యాన్ని చూస్తుంది. మౌర్య, నేను నీతో మాట్లాడాలి. అందుకే ఇలా. నిన్నేమీ చెయ్యను. భయపడకు. ముందు ఆ నోటి మీద చెయ్యి తీ అని అన్నాడు. తను తన కళ్ళతో గన్‌ని చూపిస్తూ, ఓకే. కూల్ కూల్ అని గన్ మళ్ళీ బ్యాక్ పాకెట్‌లో పెట్టేసుకున్నాడు మౌర్య. తన నోటి మీద చెయ్యి తీసి, సార్, నాతో ఏం మాట్లాడాలి అని అంది చిన్నగా భయంతో. మౌర్య అమృతాన్ని చూస్తూ, నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న అమృత ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయింది. మరేం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి న్యూ స్టోరీ కాబట్టి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.